సారంగపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆత్మీయ వీడ్కోలు. నేటితో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గురువారం గ్రామ పంచాయతీలు ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రం గ్రామ సర్పంచ్ సుజాత నర్సారెడ్డి, ఉప సర్పంచ్ దేవి ముత్యం, గ్రామ పాలక వర్గ సభ్యులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపీకృష్ణ, పంచాయతీ సిబ్బంది శాలవా పూలమాలతో సన్మానించి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని అభినందించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడారు. జిల్లాలో ప్రథమ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం ఆనందదాయకం. మండలంలోని సారంగపూర్ గ్రామ పంచాయతీని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశాను. జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకం ఉన్నది. మరి సారంగపూర్లో ఎప్పుడైనా కానీ చిన్నప్పటి నుంచి మనం ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే పుట్టాం కాబట్టి నీళ్లు, దాని తర్వాత కరెంటు, ఈ రెండింటిది లోపం ఉంటుండే. ఇప్పుడు నీళ్ళ గురించి అసలు బాధనే లేదు. సారంగపూర్లో బ్రహ్మాండం వల్ల నీళ్లు వారుతున్నాయి. ఈ ఏదైతే కరెంటు కూడా మన ఏదైతే వీళ్ళ స్టాఫ్ ఉన్నదో టీం, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సాఫ్ చేసుడు కానీ చేసుడు కానీ వాళ్ళు కూడా మంచిగా పనిచేసి అందించారు. మన సెక్రటరీ కూడా మనకు బ్రహ్మాండంగా దొరికింది. కాబట్టి మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు సర్పంచ్గా సుజాత గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన నేటితో 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తయింది. కాబట్టి ఈరోజు పదవి నుండి తప్పుకునే రోజు. దీనికి కార్యక్రమానికి మా గ్రామ సిబ్బంది, సెక్రటరీ గారు కానీ, కార్యకర్తలు కానీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్పంచ్ గారు వెనుక ఉండి ఆమె భర్తగా అన్ని రకాలుగా నేను గ్రామాన్ని ఆమె ఆధ్వర్యంలో, ఆమె మాట మీద ప్రతి గల్లీ, ప్రతి విలేజ్ల, ప్రతి కాలనీకి నాతో అయిన కాడికి నా శక్తానుసారం ప్రభుత్వం సహకరించినంతసేపు సహకరించకుండా ఒక లక్ష్యంతో మొత్తం పనులు పూర్తి చేయాలనే సంకల్పం ఉండే. ఆల్మోస్ట్ 90% పనులు కంప్లీట్ చేసిన, అంటే సీసీ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ పోయడానికి 90% కంప్లీట్ అయినాయి. ఒక 2-3 చిన్న చిన్న గల్లీలు మిగిలిపోయినాయి. అవి కూడా పోసే ఉండే కానీ మధ్యలో కొన్ని ఇబ్బందులు. గత సంవత్సరంన్నర నుంచి గ్రామ పంచాయతీకి సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా రాలేదు. మళ్ళీ మేము గెలిచిన తర్వాత 8 నెలల వరకు చెక్ పవర్ కూడా రాలేదు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా తోటి కాలం గడిచిపోయింది. మేము చేసింది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుస్తుంది. ఈ అభివృద్ధి చేయడానికి సారంగపూర్ గ్రామ ప్రజలు సహకరించిన విధానం చాలా గొప్ప విధానం. ప్రతి ఒక్కరు, అక్క, చెల్లె, తల్లి, అన్న, తమ్ముడు అందరూ కూడా నాకు 5 సంవత్సరాలు నాకు సహకరించడం వల్ల మేము ఈ 5 సంవత్సరాలు మా పదవిని సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎల్లవేళలా ఈ ప్రజలకు నాకు అద్భుతమైన మెజారిటీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు చేసి చూపెట్టాలనే సంకల్పంతో చేయడం జరిగింది.